హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, గల్ఫ్లో లవ్ స్టోరీలు. సో గల్ఫ్లో ఈ లవ్ స్టోరీలు చాలా హాట్గా ఉంటాయి. సో ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలామంది వినేవాళ్ళు వింటూ ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఈ గల్ఫ్లో చాలామంది చిన్న చిన్న పరిచయాలకి పెద్ద పెద్ద రిలేషన్స్ పెంచేసుకుంటారు. సో ఈ రిలేషన్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా బాగా పెరుగుతాయి. ఈ గల్ఫ్లో ప్రేమల్లో పడి చాలామంది నలుగురిలో తమ పరువు మర్యాదలు కోల్పోతూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యామిలీల్లో, ఇండియాలో ఉన్న ఫ్యామిలీల్లో కూడా గొడవలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సంసారాలు పాడైపోయిన చేసిన వాళ్ళు ఉన్నారు. సో ధన నష్టం, డబ్బులు కూడా పాడు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గల్ఫ్లో లవ్లో పడి సెపరేట్ రూములు తీసుకుని ఆ రూముల్లో ఉండి కాస్త మళ్ళీ వేరే వాళ్ళపై మగ్గు చూపడం, ఇటువంటి కారణాల చేత గొడవలు అవడం. సో కువైట్లో అయితే చేతులు కోసేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తెలుస్తుంది, నేను మెహబూబాలో ఉండగానే కొందరు చేతులు కూడా కోసేసుకున్నారు. ఈ లవ్ స్టోరీలో గొడవలు అనమాట. ఈ తన గర్ల్ ఫ్రెండ్ వేరే వ్యక్తితో మాట్లాడిందని చెప్పి బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయికి లైన్ ఇచ్చాడని చెప్పి చేతులు కోసేసుకోవడం, పీకలు కోసేసుకోవడం. సో ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. ఈ కువైటు, బహ్రెయిన్, సౌదీ కాదు పెద్దగానే, ఓమన్లో కూడా ఎక్కువ జరుగుతాయి. అయితే ఇప్పుడేం జరిగిందంటే, గల్ఫ్లో ఒక మహిళ పిరియోడిని కత్తితో పొడిచింది. ఆమెకు 6 నెలలు జైలు శిక్ష ఇచ్చారు. అదేంటి, కత్తితో పొడితే 6 నెలల జైలు శిక్ష అంటే? ఎస్ అండి. ఒక అరబ్ మహిళ, ఒక థాయ్ జాతీయుడు, ఇద్దరు లివ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు. నడిచిన రోజులు బాగానే జరిగింది. సో మగబుద్ధి ఒక చోట ఉండదు కదండి. సో కొత్త రుచులు ఎదుగుతూ ఉంటుంది మగబుద్ధి. అయితే అతను వేరే అమ్మాయితో వాయిస్ చాట్ చేస్తుంటే ఈ అరబ్ మహిళ, నేను చూస్తాను, నాకు చూపించు అంటే ఆయన అరబ్ మహిళను గట్టిగా కొట్టాడు. ఆ మహిళ కోపంతో, వంటగదిలో జరిగింది గొడవ. సో కిచెన్లో కత్తి ఉంది, కత్తి తీసిన కస 4 పోటు పొడిచింది అనమాట. సో అతను బాత్రూంలోకి వెళ్ళి పడిపోయాడు. సో ఆ మహిళ మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇందులో ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే కేసు కాస్త కోర్టు వరకు వెళ్ళింది. అయితే ఆ మహిళకు మాత్రం కోర్టు వారు అంటే ఈమె కావాలని హత్య చేయలేదు, కోప ఆవేశంలో హత్య చేసింది అన్న కోణంలో ఆ కేసును తీసుకుని ఆమెకు 6 నెలలు మాత్రమే జైలు శిక్ష విధించారు. సో ఆ వ్యక్తి అయితే చచ్చిపోయాడు. వేరే దేశుడు కాబట్టి మేబీ తక్కువ శిక్ష విధించాలని కొందరు అంటున్నారు. కానీ జరిగింది ఏదైనా కానీ, సో ఈ మహిళ అయితే జైల్లో కూర్చుంది. సో ఇదే విధంగా చాలామంది ప్రేమలు, ఇల్లీగల్ ప్రేమల్లో పడి గొడవలు పెట్టేసుకుని పరువు మర్యాదలు, డబ్బులు, సో ఇలాంటి ప్రాణాలు కూడా ఈ మధ్యన పోగొట్టుకుంటున్నారు. సో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో, మీరు మీ ఫ్యామిలీకి కోసం డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళారు, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ క్షణికావేశాలు, క్షణికమైన ప్రేమలు ఈరోజు ఉంటారు, రేపు పోతాయి. సో జాగ్రత్తగా ఉండండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.